ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఆదివారం నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ మే 15 వరకు కొనసాగనుంది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ apdsc.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గత ఏడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ సమయంలో ఫీజు చెల్లిస్తే మళ్ళీ ఇప్పుడు చెల్లించాల్సి ఉంటుందా? ఇలాంటి పలు సందేహాలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా అప్లికేషన్ నింపేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెగా డిఎస్సి అప్లికేషన్ లో 3 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో వ్యక్తిగత సమాచారం, రెండవ విభాగంలో విద్యార్హతలు, అర్హత కలిగిన పోస్టుల వివరాలు, మూడవ విభాగంలో ఫీజు చెల్లింపుల వివరాలు ఉంటాయి. మొదటి 2 విభాగాల్లోని అంశాల్ని అభ్యర్థి ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. కానీ దరఖాస్తు ఫారంలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 3 విభాగాల్లోని వివరాలను నింపిన తర్వాత అర్హత కలిగిన ఎంపిక చేసుకున్న పోస్టులను బట్టి ఒక్కో పోస్టుకు 750 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే 3వ విభాగంలో మాత్రం ఎలాంటి సవరణలకు అవకాశం లేదు. దరఖాస్తులను దాఖలు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేసిన తర్వాత కొత్త యూజర్లు అయితే తప్పనిసరిగా యూజర్ ఐడిని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అందులో సూచించిన ఫామ్ ని నింపాలి. అది భర్తీ చేసిన తర్వాత వారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు యూజర్ ఐడి పాస్వర్డ్ అందుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అందిన తర్వాత డిఎస్సి 2025 అప్లికేషన్ ఫామ్ లో సూచించిన ప్రొఫైల్లో తమ పూర్తి వివరాలను పొందుపరచాలి. ఫోటో తప్పనిసరి. దీనితో సెక్షన్ 1 పూర్తి అయినట్లు అవుతుంది. ఆ తర్వాత సెక్షన్ 2 లోకి వెళ్ళాలి. సెక్షన్ 2 లో అభ్యర్థులు తమ అకాడమిక్ విద్యార్హతలను పొందుపరచాలి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాలో చదివారో అందులో క్షుణ్ణంగా వివరించాల్సి ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ అయితే అక్కడ చూపించిన యూజీ అనే బటన్ ప్రెస్ చేయాలి. దీని తర్వాత ఏపీ టెట్ క్వాలిఫికేషన్ వివరాలను అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడానికి ఇది ఎంతో ముఖ్యం. అదనపు అర్హతలు ఏవైనా ఉంటే ఇందులో స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. దీనితో దరఖాస్తు ఫామ్ పూర్తిగా నింపినట్లవుతుంది. సబ్మిట్ బటన్ నొక్కడానికి ముందు తాము అందజేసిన వివరాలన్నింటినీ అభ్యర్థులు మరొకసారి సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా తప్పులు ఉంటే అక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత సెక్షన్ 3 ఓపెన్ అవుతుంది. ఇందులో అభ్యర్థులు తమ జిల్లా జోన్ ని ఎంపిక చేసుకోవాలి. ఏ జిల్లాలో ఏ సబ్జెక్ట్ లో ఎన్ని డిఎస్సి పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ చూడొచ్చు. పరీక్ష కేంద్రాన్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే 1500 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గత ఏడాది గత ప్రభుత్వం 6100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో అప్పుడు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రస్తుతం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా అభ్యర్థి గతంలో దరఖాస్తు చేసిన దానికన్నా ఎక్కువ సబ్జెక్టులకు లేదా పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టులకు మాత్రమే ఒక్కో పోస్టుకు 750 రూపాయల చొప్పున అదనంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2025 మెగా డిఎస్సికి వయో పరిమితి ఎంతంటే 2024 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువ, అలాగే 44 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండరాదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ట వయసు 49 ఏళ్లు. ఇకపోతే దివ్యాంగులకు గరిష్ట వయసు 54 ఏళ్లుగా ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయో పరిమితులు సడలింపు ఉంటుంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన చేసిన షెడ్యూల్ కులాల వర్గీకరణ ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విభాగాలుగా నిర్ధారిత శాతం మేరకు రిజర్వేషన్ అమలు జరుగుతుంది ఈ పరీక్షలకు. ఇకపోతే డిఎస్సి రాయాలంటే ఓసీ అభ్యర్థులు టెట్ లో కనీసం 60% మార్కులు అంటే 90 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బీసీలకు 50% మార్కులు అంటే 75 మార్కులు, అలాగే ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులైతే 40% మార్కులు అంటే 60 మార్కులు కనీస అర్హత మార్కులు సాధించి ఉండాల్సి ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, డిఎస్సికి అప్లై చేయాలంటే ఎటువంటి నియమ నిబంధనలు ఉంటాయో. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ ని నింపేటప్పుడు మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.